హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ ఇద్దరు కూడా హైదరాబాద్లో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ ఫోటోలన్నీ కూడా నర్మదా సరదాగా ప్రేమకి పంపిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ ఆ ఫోటోలని చూసి వేదవతికి కూడా ఆ ఫోటోలని చూపిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఒకసారి చూడండి, అక్క సాగర్ బావ ఇద్దరు కూడా ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఇక వేదవతి ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వల్లి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అంటే ఆ నర్మదా సాగర్ ఇద్దరూ కూడా ట్రైనింగ్ వంక పెట్టుకొని హైదరాబాద్లో షికార్లు చేస్తున్నారన్నమాట. చెప్తాను, వీళ్ళ సంగతి చెప్తాను అని వల్లి అనుకుంటూ ఉంటుంది. రాత్రి కాగానే అందరూ భోజనాలు చేస్తూ ఉంటే ఇక అప్పుడే రామరాజుకి సాగర్ గుర్తొస్తాడు. మళ్ళీ సాగర్కి ఫోన్ చేస్తాడు. సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో ఇక రామరాజు చాలా కోపంగా, ఏంటి బుజ్జమ్మ, నడిపోడు ఇలా చేస్తున్నాడేంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, వాడు కనీసం నర్మదా ఫోన్ నుండి అయినా ఫోన్ చేయడం లేదు, ఏమనుకోవాలి, వాడికి హైదరాబాద్లో కొన్ని ముఖ్యమైన పనులు అప్పచెప్పాను, అవి ఎంతవరకు వచ్చాయో అడగాలి అన్నా కూడా వాడు ఫోన్ ఆన్ చేయడం లేదు అని రామరాజు అంటాడు. అప్పుడు వల్లి, అయ్యో మామయ్య గారు, ఫోన్ ఆన్ చేయకపోవడం ఏంటి, సాగర్ మర్ది గారు నర్మదా ఇద్దరు కూడా హైదరాబాద్లో షికార్లు చేస్తున్నారు అని చెప్పగానే ఇక రామరాజు షాక్ అయిపోతారు. రామరాజు ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు, షికార్లు చేయడం ఏంటి అని అంటే, అవును మామయ్య గారు, ఇందాక ప్రేమ ఏవో ఫోటోలు అత్తయ్య గారికి చూపిస్తూ ఉంటే చూశాను. ఏం మాట్లాడరండి అత్తయ్య గారు అని అంటుంది. అది విని వేదవతి షాక్ అయిపోతుంది. అదండి మరి అని అంటూ ఉంటే ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, వల్లి చెప్పింది నిజమేనా అని అంటే ఇక వల్లి, ఏంటి ప్రేమ, మామయ్య గారు అడుగుతున్నారు కదా, ఆ ఫోటోలు మామయ్య గారికి కూడా చూపించు అని చెప్పగానే ఇక ప్రేమ తప్పనిసరి పరిస్థితుల్లో రామరాజుకి నర్మదా సాగర్ పంపించిన ఫోటోలని చూపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసి రామరాజు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బుజ్జమ్మ, ఏంటిది, అసలు ఏం చేస్తున్నారు వీరు అంటే, ట్రైనింగ్ వంక పెట్టుకొని వీళ్ళు హైదరాబాద్లో షికార్లు చేయడానికి వెళ్ళారన్నమాట. రాణి, వాళ్ళ సంగతి చెప్తాను అని రామరాజు కోపంగా అంటూ ఉంటాడు. ఇక వల్లితో, అంటే ఈ నిజమంతా కూడా మీకు తెలిసినా కూడా నాతో చెప్పట్లేదన్నమాట. అమ్మ వల్లి, ఈ ఇంట్లో నువ్వు తప్ప నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నాకు నిజం చెప్పేవాళ్ళు ఎవరూ లేరమ్మా అని ఇక రామరాజు వల్లిని పొగుడుతూ ఉంటే వల్లి అయితే సంతోషపడిపోతూ పొంగిపోతూ ఉంటుంది. ఇక మామయ్య గారు నా దారిలోకి వచ్చినట్టే, ఇక నేను ఎంత చెప్పినా అంతే, నేను ఏం చెప్పినా నమ్ముతారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి చాలా మురిసిపోతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రేమ వెళ్తుంది. ప్రేమని చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ప్రేమ, ఇలా వచ్చావేంటి అని అంటే, ఏంటక్క, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, పాపం నర్మదా అక్కని సాగర్ బావని ఎందుకు మావయ్య గారి ముందు అంతలా బ్యాట్ చేశావు అని చెప్తూ ఉంటే ఇక వల్లి, చూడు ప్రేమ, నేనేమీ తప్పు చేయలేదు, ఉన్న మాటే కదా చెప్పాను, అక్కడ నర్మదా సాగర్ ఇద్దరు షికార్లు చేయడం లేదా, ఆ ఫోటోలు మీకు పంపించినా కూడా మీరు మావయ్యతో చెప్పకుండా దాచలేదా అని అంటే ఇక ప్రేమ, అక్క నీకెలా చెప్పాలి, పాపం అక్క బావ ఇద్దరు సరదాగా హైదరాబాద్కి వెళ్ళారు, అది అర్థం చేసుకోకుండా ఎందుకు నువ్వు మావయ్య గారితో అలా చెప్పావు అని ప్రేమ నిలదీస్తూ ఉంటే అప్పుడు వల్లి,
చూడు ప్రేమ, నాకు నా ఇల్లు, నా మామగారు, మా ఇంటి గౌరవం ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. మావయ్య గారి దగ్గర నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను అని వల్లి అంటూ ఉంటే ప్రేమకి చాలా కోపం వస్తుంది. అక్క, చూస్తూ ఉండు, నువ్వు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక చోట దొరికిపోతావు. అప్పుడు నీ సంగతి మేం చెప్తాం అని ప్రేమ అక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా భాగ్యం ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. భాగ్యం భర్త టిఫిన్ అమ్మడానికి వెళ్ళడానికి అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒకతను వస్తాడు. అతను ఇంట్లోకి వచ్చి అమ్మ, నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపు విని భాగ్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు చూస్తుంది. అతన్ని చూసి భాగ్యం భర్త ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రేమని ప్రేమ పేరుతో మోసం చేసిన కళ్యాణ్. ఆ కళ్యాణ్ ఎవరో కాదు, భాగ్యం కన్న కొడుకే అన్నమాట. ఈ ట్విస్ట్ ఈరోజు రివీల్ కాబోతుంది. అతన్ని చూసి భాగ్యం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రేయ్, ఎందుకొచ్చావురా, మళ్ళీ ఎందుకొచ్చావురా నా ఇంటికి, ఎక్కడికో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావురా అని తిడుతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్, అది కాదమ్మా, నేను మీ నుండి దూరమైపోయి ఎంత బాధపడ్డానో నాకు అర్థమైంది. ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది. నేను దూరమై మిమ్మల్ని కూడా ఎంతో బాధ పెట్టాను అని కళ్యాణ్ అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది, ఇంత సడన్గా ఈ అమ్మ నాన్న ఎందుకు గుర్తొచ్చారు, ఏదో జరిగింది అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ అంతా కూడా గుర్తు చేసుకుంటాడు. ఏంటి నా బొంద, ఆ ప్రేమ చెక్కొట్టిన దెబ్బలకి నేను కోలుకోలేకపోయాను. మళ్ళీ ఇక ఏ అమ్మాయినైనా ట్రాప్ చేద్దాము అంటే భయంగా ఉంది. అందుకే ఏ దారి లేక ఇక్కడికి వచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అదేనమ్మా, చెప్పాను కదా మీరు గుర్తొచ్చారు అని. ఇక మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని మనందరం కలిసి ఉందాం అన్నట్టు మన చెల్లెళ్ళు శ్రీవల్లి, ఇంకో చిన్న చెల్లి ఎక్కడమ్మా అని అడుగుతాడు. అది విని భాగ్యం, మీ పెద్ద చెల్లికి పెళ్ళైపోయిందిరా అని చెప్పగానే కళ్యాణ్ ఒక్కసారిగా సంతోషపడతాడు. ఏంటమ్మా, పెద్ద చెల్లి శ్రీవల్లికి పెళ్ళైపోయిందా అంటే ఏ టిఫిన్ బండోడికో ఏ ఇడ్లీ బండోడికో ఇచ్చి చేసుంటారు. ఎక్కడమ్మా పెద్ద చెల్లి వల్ల అత్తయ్య వాళ్ళ ఇల్లు అని అంటాడు. అప్పుడు భాగ్యం, రేయ్, నేను ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి, మనం టిఫిన్ అమ్ముకునేటోళ్ళమని నా బిడ్డని కూడా టిఫిన్ అమ్మే వాళ్ళకి ఎందుకు ఇస్తాను, వాళ్ళది చాలా గొప్ప కుటుంబం, డబ్బున్న కుటుంబం, నా కూతురు అక్కడ సంతోషంగా మహారాణిలా ఉంటుంది అని చెప్తుంది. అది విని కళ్యాణ్, అదేంటమ్మా, అంత గొప్ప వాళ్ళు మన చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అది కూడా మన చెల్లి ఏమీ మంచి మనిషి ఏం కాదు, దానికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి, అలాంటి దాన్ని ఏరికోరి ఎందుకు పెళ్లి చేసుకుంటారు అని అంటే అప్పుడే భాగ్యం భర్త, అదేంట్రా మీ అమ్మ తెలివితేటల గురించి నీకు తెలీదు కదా, మీ అమ్మ మీ చెల్లిని ఆ ఇంటికిచ్చి చేయడం కోసం ఎంత కుట్ర చేసిందో తెలుసా, ఎంత మోసం చేసిందో తెలుసా, మనం కూడా బాగా డబ్బున్నోళ్ళమని ఆస్తులు ఉన్నోళ్ళమని వాళ్ళని బొరిడి కొట్టించి మీ చెల్లిని ఆ ఇంటికి కోడల్ని చేసింది. అంతేకాదు త్వరలోనే మీ చెల్లిని అక్కడ చక్రం తిప్పేలా చేసి అక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా ఇక్కడికి చేరవేసే ప్లాన్ కూడా చేస్తుంది అని చెప్తూ ఉంటే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నిజంగా నీలో ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉందా, నీ ముందు నేనొక చిన్న పిల్ల పిచ్చుకనని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇక నేను కూడా నిన్నే ఫాలో అయిపోతాను, నాకు కూడా ఏ కోటీశ్వరుల అమ్మాయినో సెట్ చేయవే అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, ఒరే వెధవా, నువ్వు ఇక్కడ ఉంటే నీకు కూడా మంచి కోటీశ్వరుల అమ్మాయిని
బెల్లంగా తెచ్చేదాన్ని, నువ్వే వెళ్ళిపోయావు కదరా, ఇకనైనా తిన్నగా ఉండు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే కళ్యాణ్ సరే అమ్మా ఉంటాను, కానీ నాకు మన చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుంది, మన చెల్లితో మాట్లాడాలని ఉంది, చెల్లిని చూసి చెల్లితో మాట్లాడి చాలా రోజులవుతుంది కదా, ప్లీజ్ అమ్మా ఒక్కసారి నేను చెల్లింటికి వెళ్తాను అని అంటే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే ఏంట్రా నువ్వు వెళ్ళేది, నువ్వు అక్కడికి వెళ్తే మన బండారం అంతా కూడా బయటపడిపోతుంది, వద్దు ఇప్పుడిప్పుడే అలాంటి పనులు వద్దు అని అంటుంటే ఇక కళ్యాణ్ లేదమ్మా నేను వెళ్తాను అని మారం చేస్తూ ఉంటాడు. ఇక భాగ్యం సరేరా నువ్వు ఇంతలా ఏడ్చి చేస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఎలా ఉండాలో వాళ్ళతో ఎలా మాట్లాడాలో అన్నీ నేను చెప్తాను, నేను చెప్పినట్టే చెయ్యి అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ సరే అమ్మా ఎలా ఉండాలి చెప్పు అని అంటే ఇక భాగ్యం కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది. ఇదిగోరా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పని చేస్తున్నావు అంటే ఏం చెప్తావు అని అంటే అదే అమ్మా ఏదో ఒక జాబ్ చేస్తున్నాను, నెలకి 20,000 30,000 వస్తున్నాయని అబద్ధాన్ని చెప్తానులే అని కళ్యాణ్ అంటాడు. అప్పుడు భాగ్యం రేయ్ అలా చెప్తే వాళ్ళకి మన మీద అనుమానం వస్తుందిరా, అలా కాకుండా ఈరోజే అమెరికా నుండి వచ్చానని, అమెరికాలో మనకి బోలెడు బిజినెస్లు ఉన్నాయని, అవన్నీ అక్కడే నేను చూసుకుంటున్నానని చెప్పు, అక్కడ నీకు చాలా గౌరవం విలువ ఇస్తారు. ఆ రామరాజు 2 కొడుకులు కూడా ఏమీ పని చేయకుండా చేతకాని వాళ్ళలా ఉన్నారు, నువ్వు మాత్రం ఇలా బిజినెస్లు చేసి బాగా సంపాదిస్తున్నావని వాళ్ళు నమ్మితే నీకు చాలా గౌరవం ఇస్తారు అని భాగ్యం చెప్తూ ఉంటే కళ్యాణ్ సరేనమ్మా అలాగే చేస్తాను, చూస్తావు కదా నేను అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తాను అని భాగ్యంతో చెప్పి ఇక కళ్యాణ్ అయితే శ్రీవల్లి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రాగానే వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మోయ్ అని అంటుంది. అప్పుడు భాగ్యం ఏంటమ్మడు ఏంటక్కడ విశేషాలు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే అప్పుడు వల్లి అంతా బాగానే ఉన్నాయమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను కదా, అంతా కూడా నా కంట్రోల్లోకి వచ్చేలా ఉంది. ఈరోజు మా మామయ్య గారిని నేను చాలా బాగా మేనేజ్ చేసి ఆయన దృష్టిలో నేను మంచి కోడలనని ఆయన నోటితోనే అనిపించాను. ఇంకా మా అత్తయ్య గారి సంగతి అంటావా, ఆ నర్మదాతో బాగా రాసుకొని పోసుకొని ఉండేవారు, ఇప్పుడు ఆ నర్మదా కూడా ఇంట్లో లేదు కదా, ఏం చేసైనా ఆ నర్మదా వచ్చేసరికి మా అత్తయ్య గారిని నా వైపుకు మళ్ళించుకుంటాను, అదే పనిలో ఉన్నానే అమ్మా అని ఇక వల్లి అంటుంది. అప్పుడు భాగ్యం అలాగే, కానీ నీ గురించి నాకు ఒక నమ్మకం వచ్చింది, నా ఐడియాలతో నీకేమీ పని లేదమ్మడు, నువ్వు నీ సొంతంగా చెలరేగిపో అన్నట్టు ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసినందుకు ఒక విషయం ఉందమ్మా అని చెప్తుంది. ఏంటమ్మా అది అని అంటే అప్పుడు భాగ్యం అదేనమ్మా మీ దిక్కుమాలిన అన్నయ్య ఆ కళ్యాణ్ గాడు ఉన్నాడు కదా అని అంటే అప్పుడు వల్లి ఇప్పుడెందుకమ్మా వాడి పేరు తెస్తున్నావు, వాడికి మనమంటే అవసరం లేదని డబ్బు కోసం దొంగతనాలు చేస్తానని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, గడిచిన ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజు కూడా మన కోసం రాలేదు అని వల్లి అంటుంది. వసే ఇప్పుడొచ్చాడే అని అంటుంది. అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, అన్నయ్య వచ్చాడా అని అంటే అవునమ్మడు వాడొచ్చాడు, వాడు మారిపోయినట్లు కనిపిస్తున్నాడు, ఇక మీదట నేను చెప్పినట్టే వింటాను అంటున్నాడు అని చెప్పగానే వల్లి చాలా సంతోషపడుతుంది. ఎంత మంచి మాట చెప్పావమ్మా, వాణ్ణి ఒక్కసారి చూడాలనుంది, నేను మన ఇంటికి వచ్చేస్తానే అని అంటుంది. అప్పుడు భాగ్యం ఏంటే వచ్చేది, నువ్వు రావడం కాదు, వాడే మీ ఇంటికి వస్తానని అడ్రస్ పట్టుకొని బయలుదేరాడు అని చెప్పగానే వల్లి షాక్ అయిపోతుంది. ఏంటమ్మోయ్ వాడు ఇక్కడికి వస్తే వాడు మాట్లాడే మాటలు, వాడి గురించి మా వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, మనకి
మన మీద అనుమానం వచ్చి అసలుకే ఎసరు వచ్చేస్తుంది అని అంటుంది. నువ్వేం కంగారు పడకమ్మాయి, నేను ఇక్కడ వాడికి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చే పంపించేశాను. అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, వాళ్ళ దగ్గర నీకు గౌరవం ఉండాలంటే నువ్వు ఏం పని చేస్తున్నావని చెప్పాలి, అవన్నీ కూడా నేను వాడికి చెప్పాను. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు. నువ్వు వాడొచ్చాక వాడితో సంతోషంగా మాట్లాడు. వాడంటే నీకు ఎంతో ఇష్టం ఉన్నట్టు, వాడికి కూడా నువ్వంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. వాడు ఈరోజే అమెరికా నుండి వచ్చాడు అని మీ వాళ్ళందరినీ నమ్మించు అని భాగ్యం చెప్తూ ఉంటే ఇక వల్లి కూడా సరే అమ్మా అట్నే చేస్తాం అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే చాలా సంతోషపడుతూ అంటే మా అన్నయ్య వస్తున్నాడు, వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలి అని వల్లి కిచెన్లోకి వెళ్ళి హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది. వల్లి సంతోషంగా వంట చేయడం చూసి ఏంటమ్మాయి ఉన్నట్టుండి నీ మొహం అలా వెలిగిపోతుందేంటి, ఏంటి విషయం అని అంటుంది. అప్పుడు వల్లి అదే అత్తయ్య, మా అన్నయ్య ఈరోజు నన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నాడంట, అందుకే మా అన్నయ్యకి ఇష్టమైన వంటలన్నీ చేయాలనుకుంటున్నాను అని వల్లి చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది. అదేంటమ్మాయి, మీ ఇద్దరే అక్క చెల్లెళ్ళని ఆ రోజు చెప్పారు కదా, మరిప్పుడు అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటుంది. అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అదే అత్తయ్య, మా అన్నయ్య గత 2 సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకొని మా వాళ్ళు ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వద్దు అంటే వాడు చెప్పినా వినకుండా బిజినెస్ చేయాలని అమెరికాకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బోలెడని బిజినెస్లు పెట్టి 2 చేతుల సంపాదిస్తున్నాడు. ఎన్ని రోజుల తర్వాత తప్పు తెలుసుకొని సంపాదన కంటే అమ్మా నాన్న ముఖ్యమని చెప్పి వచ్చాడంట. అందుకే మీతో చెప్పలేదు. మా అన్నయ్య మీద ఉన్న కోపంతోనే మా అమ్మ మేము కూడా వాడి గురించి మీ దగ్గర నిజాన్ని దాచాము అని వల్లి నమ్మిస్తూ ఉంటే వేదవతికి అనుమానంగానే ఉన్నా నమ్మినట్టే ఉంటుంది. మరో పక్క ఇక కళ్యాణ్ అయితే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతాడు. కళ్యాణ్కి కూడా ఇక అసలు విషయం తెలీదు. శ్రీవల్లి పెళ్లి చేసుకుంది ధీరజ్ వాళ్ళ పెద్దన్నయ్యనే అని తెలియకుండా ఇక ఆ ఇంటికే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ అడ్రస్ తీసుకొని కళ్యాణ్ రామరాజు ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, మా చెల్లి వాళ్ళ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది, ఇది ప్రేమ వాళ్ళ ఇల్లు కదా, ఇదేమో ఆ ధీరజ్ గాడి ఇల్లు, ఇదేంటి ఇక్కడికి మా అమ్మ మా చెల్లిని ఇవ్వడం ఏంటి అని చెప్పి అటు ఇటు హౌస్ నెంబర్ చూస్తూ ఉండగా ఇక ధీరజ్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చెల్లి ఉంటుందని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆ ధీరజ్ గారి ఇంట్లో మా చెల్లి ఉంటుంది అని ఇందులో రాస్తుంది అని చెప్పి భయపడుకుంటానే ఇంట్లోకి వెళ్తాడు. ఇక డోర్ సౌండ్ చేయగానే అప్పుడే వల్లి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. తన కళ్ళెదురుగా తన అన్నయ్య ఉండడం చూసి వల్లి అయితే మురిసిపోతూ ఉంటుంది. కళ్యాణ్ కూడా తన చెల్లిని ఎన్ని రోజుల తర్వాత చూసినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క ధీరజ్ ఇంట్లో తన చెల్లి ఉండడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక వల్లి వెంటనే కళ్యాణ్ని పక్కకి లాక్కెళ్ళి ఇక మాట్లాడుతూ ఉంటుంది. రే అన్నయ్య ఎప్పుడొచ్చావురా అని మాట్లాడుతూ ఉంటే నేను ఇందాకే ఈరోజు ఉదయమే వచ్చాను, కానీ ఇదేంటే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావేంటి అని అంటుంది. అది విని వల్లి అదేంట్రా అట్ట మాట్లాడతావు, ఇది మా ఇల్లే, ఈ ఇంట్లో చందు గారిని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఇక కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చందు అంటే ఆ ధీరజ్ గాడి పెద్దన్నయ్య అన్నమాట, అంటే నేను వచ్చి పులి నోట్లో తల పెట్టానన్నమాట అని కళ్యాణ్ వల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రేమ కాలేజ్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. ప్రేమ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక పెరట్లో కళ్యాణ్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ముందుగా
ప్రేమ కళ్యాణ్ని గుర్తుపట్టకుండా ఇదేంటి వల్లి అక్క ఎవరితో ఇంత రహస్యంగా మాట్లాడుతుంది అని అనుకుంటూ కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇక వల్లి మాట్లాడేది తనని ప్రేమ పేరుతో మోసం చేసిన కళ్యాణ్ అని చూసి తెలుసుకొని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రేమకి ఒక్కసారిగా పిడికి పడినట్లుగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీడు వీడు కళ్యాణ్ కదా, వీడేంటి ఇక్కడ మా వల్లి అక్కతో మాట్లాడుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.